మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు, దానిలో డౌట్ లేదు. కొత్తగా ఆలోచిస్తున్నారు, కొత్తగా అన్ని రంగాల్లో ప్రవేశిస్తున్నారు, ముందుకు రావాలని తహతహలాడుతున్నారు. అయితే అదే సమయంలో నిశ్శబ్దంగానే వాళ్ళ మీద ఒక కోపం పెరుగుతోంది. అంటే ఆడవాళ్ళు ఇట్లా ఉంటారా, ఇట్లా ముందుకు వస్తారా, ఇట్లా చేస్తారా అని దాంతో వాళ్ళ మీద వైలెన్స్, హింస కూడా ఎక్కువ పెరుగుతోంది. అంటే ఒక వెనక్కి నెట్టే బ్యాక్లాష్ అంటారు, ఆ బ్యాక్లాష్ కూడా పెరుగుతోంది. ఆ బ్యాక్లాష్ ని ఎదుర్కోవటం అనేది ఇప్పుడు స్త్రీలకు ఒక సవాలుగా ఉంది. దాన్ని ఎదుర్కొని ముందుకు పోగలిగినప్పుడు పోతారు తప్పకుండా. దానికి ఏంటంటే మహిళలు ఒక్కళ్ళతోనే అవది ఈ పని. మేము ఫెమినిస్టులుగా, స్త్రీవాదులుగా మాట్లాడేది ఏంటంటే మహిళలు మారటం అనేది చాలా తేలిక, వాళ్ళకి కావాలి ఆ మార్పు. కానీ మారవలసింది మగవాళ్ళు, పురుషులు. ఎందుకంటే స్త్రీల మీద హింస చేస్తూ మీరు మానవత్వాన్ని కోల్పోతున్నారు, మీలో మనిషి చచ్చిపోతున్నాడు. మీరు మనుషులుగా మారటం చాలా అవసరం. మీరు హింసకు పాల్పడితే మీరు అనాగరికులు, లేకపోతే అమానుషత్వం గల వాళ్ళు, హింసకి లోనైన వాళ్ళు ఉన్మాదులైపోతారు. ప్లీజ్ మీరు మారండి, మీరు మనుషులు అవ్వండి అనే ఫెమినిజం చెప్తుంది. మగవాళ్ళ మీద చాలా సానుభూతితో, చాలా ప్రేమతో వాళ్ళని మనుషులుగా మార్చాలనే ఒక మంచి ఉద్దేశంతో స్త్రీవాదం మాట్లాడుతోంది.